నరసరావుపేటలో బిర్యానీ పాయింట్లు, రెస్టారెంట్లపై ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు చేయాలి. డాక్టర్ గోదా జాన్ పాల్ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు పల్నాడు జిల్లా కలెక్టరేట్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో డాక్టర్ గోదా జాన్ పాల్ కలెక్టర్ గారికి అర్జీ ఇస్తూ మాట్లాడుతూ, నరసరావుపేట పట్టణ పరిసర ప్రాంతాలలో విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ హాస్టల్స్, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లతో పాటు బిర్యానీ పాయింట్లలో ఏర్పాటు చేశారు. నరసరావుపేటలో కల్తీ నూనె ఆహారంలో అన్ని రకాల కల్తీల వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని తెలియజేస్తున్నాము. ఇలా జరుగుతుందని మీడియా ద్వారా ఎన్నో కథనాలు వచ్చినా స్థానిక ఫుడ్ ఇన్స్పెక్టర్ ఇప్పటికీ ఎటువంటి తనిఖీలు చేయకుండా ప్రజల ఆరోగ్యంపై బాధ్యతారాహిత్యంగా ఉంటున్నారని కలెక్టర్ గారికి తెలియజేస్తూ, ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ పడితే అక్కడ ఏర్పాటు చేసిన హోటల్స్, బిర్యానీ పాయింట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై ఆహార తనిఖీలు జరిపి తగిన చర్యలు తీసుకోవాలని తెలియచేసి, అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ఉమ్మడి గుంటూరు జిల్లా పరిసర ప్రాంతాలలో కలుషిత నీరు, కలుషిత ఆహారం వల్ల ఎంతోమంది ప్రజలు అనారోగ్యానికి గురై చనిపోయిన పరిస్థితులు ఉన్నాయి. కావున ఈ పల్నాడు పరిసర ప్రాంతాల్లో ముందుగానే తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మరియు హాస్టల్స్, ఫుడ్ సెంటర్స్పై తనిఖీలు చేయాలని ఫుడ్ ఇన్స్పెక్టర్ మరియు వారి బృందం ప్రజల ఆరోగ్యానికి హానికరం చేసే ప్రతి వాటిపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో DVRC పల్నాడు జిల్లా అధ్యక్షులు మల్లెల చెన్నప్ప తదితరులు పాల్గొన్నారు.